నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. పళ్ళు ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటారు. దీనికి సంబంధించి రకరకాల సామెతలు కూడా చెబుతారు. నిజమే, పళ్ళు తినడం ఆరోగ్యమే, కానీ అవే పళ్ళు హెల్త్ కి మంట పెడుతున్నాయి. వాటితో పాటు కడుపులోకి కొద్దిగా విషయాన్ని తీసుకెళ్తున్నాయి. ఆరోగ్యం మీద కల్తీ కాటు వేస్తున్న పళ్లపై స్పెషల్ ఫోకస్ చూద్దాం. పళ్ళు తింటే ఫుల్ ఎనర్జీ, పళ్ళు తింటే ఎంతో ఆరోగ్యం, ఇలా చాలా మంది చెప్తుంటారు. కానీ ఆ పళ్లే కొంచెంగా మనలో విషయాన్ని నింపుతున్నాయి, ఆరోగ్యాన్ని మఠాష్ చేస్తున్నాయంటే నమ్ముతారా? ఇలా ఎందుకు జరుగుతోంది? కారకులు ఎవరు? సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద మాఫియా కల్తీ. తినే తిండి దగ్గర నుంచి పీల్చే గాలి, తాగే నీరు అంతా కలుషితమే. అన్ యాపిల్ ఏ డే కీప్ డాక్టర్ అవే అంటారు. కానీ ఆ యాప్లే డాక్టర్ దగ్గరికి వెళ్లేలా చేసే పరిస్థితి వస్తోందంటే మీరు నమ్ముతారా? దీనంతటికీ కారణం కల్తీ మాఫియా. ఆరోగ్యం కోసం పాలు పండ్లు తీసుకోమని డాక్టర్లు చెప్తుంటారు, కానీ ఇప్పుడు పాలు పండ్లు తినొద్దని చెప్తున్నారేమో. ఇదంతా పండ్ల మాఫియా మహిమ. ఎక్కువ కాలం తాజాగా ఉండేందుకు రంగు కోసం ఇలా రసాయనాల్ని కలుపుతూ ఆరోగ్య వరప్రదాయిని అయిన పళ్లను విషమయం చేస్తున్నారు. కొందరి డబ్బాసా స్వార్థం అందరికీ అనారోగ్యాన్ని తెచ్చిపెడుతోంది. ఇలాంటి వారికి ఇటీవల హైకోర్టు ఉగ్రవాదులతో పోల్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉగ్రవాదుల కంటే పండ్ల వ్యాపారులే ప్రమాదకరమని ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీంతోనైనా పరిస్థితిలో మార్పు వస్తుందని అంతా ఆశించారు, కానీ అలా జరగలేదు. అధికారులు ఒక్కసారిగా దాడులు నిర్వహించి ఆ తర్వాత మళ్లీ సైలెంట్ అయిపోయారు. మనం మార్కెట్కు వెళ్లగానే నోరూరించే పళ్లు కనిపిస్తాయి. అవి సహజ సిద్ధంగా పండించినవా లేదా రసాయనాలు ఉపయోగించి పక్వానికి తెచ్చినవా అన్నది మనకు తెలీదు. రంగు ఎలా ఉంది, ధర ఎంత అనేది మాత్రమే చూస్తాం. వినియోగదారులు ఇలాంటి ధరనే వ్యాపారులకు కాసుల పంట పండిస్తోంది. తోటల నుంచి వచ్చే సరుకు మార్కెట్లోకి ఎంటర్ అవగానే కల్తీ బ్యాచ్ రంగుల్లోకి దిగిపోతుంది. వాటికి కలరింగ్ ఇచ్చేందుకు ఎంతో ప్రమాదకరమైన రసాయనాల్ని కలిపి ఎంతో అందంగా వాటిని పేర్చేసి వినియోగదారులకు అంటగడుతున్నారు. అరటి పళ్లను, మామిడి పళ్లను ఇదే విధంగా మగ్గబెడుతున్నారు. కార్బైట్ ఇది అత్యంత ప్రమాదకరమైన రసాయనం. గదిలో కార్బైట్ ఉంచి తలుపులు మూసేస్తే వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ వేడే కాయలను పండ్లం చేసేస్తున్నారు మాయగాళ్లు. ఈ పళ్లు సహజ సిద్ధంగా పండేవాటికన్నా అందంగా కనిపిస్తాయి, రంగుతో కళ్లకు నిండుగా కనిపిస్తాయి. వినియోగదారులు వీటిని చూసి క్వాలిటీ అదిరిపోయిందని భ్రమపడి ఎక్కువ ధరైనా మారు మాట్లాడకుండా కొనుక్కుని ఇంటికి తీసుకువెళ్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇలాంటి సరికే కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ లోని గడ్డన్నారం ఫ్రూట్ మార్కెట్ లో ఇలాగే పండించిన పళ్లను అమ్ముతున్నట్లు గుర్తించారు అధికారులు. మార్కెట్ గోదాంపై దాడులు నిర్వహించారు. అధికారులు రావడం గమనించిన వ్యాపారులు భయంతో పరుగులు తీశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న గోదాము, మార్కెట్లను సీజ్ చేశారు. ఏకంగా 50 మంది అధికారులపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. స్వార్థ ప్రయోజనాల కోసం జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలనేది ప్రతి ఒక్కరి మాట. కానీ ఎన్ని చర్యలు తీసుకున్నా పరిస్థితిలో మార్పు మాత్రం రావటం లేదు. ఫుల్ కలరింగ్ చూడగానే నిగనిగలాడుతూ కనిపిస్తుంది, అంతే. మరో మాట లేకుండా రేటు ఎంతైనా కొనేసి ఇంటికి పట్టుకుపోతుంటాం. కోసుకొని కడుపు నిండా తినేస్తాం. కానీ మనం మార్కెట్లో కొనుక్కు తినే పళ్లలో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయంటే నమ్ముతారా? దీనిపై హైకోర్టు సీరియస్ కావడంతో ఎక్కడా లేని హడావిడి చేస్తున్నారు అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడా లేని హడావిడి చేస్తున్నారు. హైకోర్టు నెత్తిమీద మొట్టడంతో మరో గత్యంతరం లేక పండ్ల దుకాణాల వెంట పరుగులు పెడుతున్నారు. మంది మార్పులతో మార్కెట్లలో తిరుగుతూ విషరసాయనాలతో పండ్లు మగ్గపెట్టేవారి తాట తీస్తామంటున్నారు. మరి ఎన్నాళ్ళు అధికారులకు ఈ సంగతి తెలీదా? హైకోర్టు చెప్పేదాకా ఎందుకు ఆగారన్న ప్రశ్నలు వచ్చినప్పుడే వాళ్ల చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోంది.
తాజాగా శ్రీకాకుళం పొట్టి శ్రీరాములు మున్సిపల్ మార్కెట్లో తనిఖీలకు వచ్చిన అధికారులకు షాక్ ఇచ్చారు వ్యాపారులు. మేటర్ ముందే లీక్ అవడంతో ఎక్కడి దొంగలు అక్కడే అన్నట్లు షాపుల్లో ఉన్న రసాయనాలన్నింటినీ బయటికి పంపేశారు. మార్కెట్ మొత్తం తిరిగినా అరటి పండ్లను మగబెట్టే రసాయన డబ్బాలు 2 తప్ప ఇంకేమీ దొరకలేదు. వాస్తవానికి ఇక్కడ పెద్ద ఎత్తున రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ఇక ఎలాగూ అక్కడి దాకా వెళ్లాం కదా అన్నట్లు యాపిల్, ద్రాక్ష, అరటి, దానిమ్మ పండ్ల శాంపిల్స్ ని కొన్ని తీసుకుని ల్యాబ్ కి పంపారు అధికారులు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటి దొరక డైరెక్ట్గా అక్కడి నుంచే కార్బెట్లు అవన్నీ పెట్టి వస్తున్నాయి. దానివల్ల ఇప్పుడు ప్రాబ్లం ఎట్లేదు. ఇప్పుడు మాత్రం ఏడు దొరకకూడదు. అది ఆ సీజన్ వస్తే మాత్రం దొరుకుతాయి. మ్యాంగో సీజన్ వస్తే ఇప్పుడు యాపిల్లో కానీ ద్రాక్షలో కానీ ఏమి ఉండదు, ఇవి ఏంటి ఉండదు. ఇందులో సీతాఫలాలు కానీ తర్వాత మిగతా ఆ రెండింటిలో కార్బెట్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ప్రాబ్లం పొద్దున్న చోట చెక్ చేస్తాం కానీ చాలా మంచిది. అది రసాయనాల వాడకం మీద వ్యాపారుల వాదన మరోలా ఉంది. బెంగళూరు, నాగపూర్ వంటి ప్రాంతాల నుంచి ఎక్కువ పండ్లను దిగుమతి చేసుకుంటున్నామని, తమ దగ్గరకు వచ్చేసరికే వాటి మీద కెమికల్స్ ఉంటున్నాయనేది వాళ్ళ వెర్షన్. అక్కడి నుంచి కార్బైడ్ పెట్టి రావు, వాళ్ళు ఏ విధంగా వచ్చి ఆ విధంగా మేము అమ్మేస్తాం. మేము దీనివల్ల ప్రభుత్వానికి కానీ అధికారులు కానీ ఏ చెకింగ్ చేసినా వాళ్ళకి ఆధారాలు మాత్రం దొరకవు. వాళ్ళకి ఆధారాలు దొరకాలంటే ఈ పచ్చికాయలు ఎక్కడ కొంటున్నారు, ఎవరు కొంటున్నారు, వాళ్ళు ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారో తెలుసుకుంటే మాత్రం అవి కంపల్సరీ అందులో కార్బైడ్ పెట్టకపోతే మాత్రం రావద్దు. అటువంటి విషయాలు అయితే దొరుకుతాయి. ఇటు కాకినాడలోనూ ఇదే సీన్ కనిపించింది. స్థానిక మార్కెట్లో ఫుడ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. ద్రాక్ష, అరటిపళ్ళు, నిమ్మకాయలు, పైనాపిల్, యాపిల్ లాంటి పళ్లపై రసాయనాలు చల్లుతున్నట్లు తేల్చారు. అధికారుల దాడులు జరుగుతున్నాయని తెలిసి చాలా మంది రసాయనాలు వేరే చోటకు తరలించారు. అయితే శాంపిల్స్ తీసుకున్న అధికారులు వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబులకు పంపారు. ఇటు ప్రజలు కూడా దీనికి సంబంధించిన సమాచారం తమకు అందించి సహకరిస్తే కల్తీని అరికట్టడం సాధ్యమవుతుందని అంటున్నారు. ద్రాక్షలు, యాపిల్స్, అరటిపళ్ళు, దానిమ్మ ఇవన్నీ కార్బైడ్తో పండిస్తున్నట్లుగా నివేదికలు వస్తున్నాయి. దాన్ని ఆధారం చేసుకొని ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వారు కలెక్టర్ గారి ఆదేశానుసారం శ్రీకాకుళం మార్కెట్లు ఈరోజు అన్ని ఫ్రూట్ మార్కెట్స్, అరటిపళ్ళు మార్కెట్లు తనిఖీ చేయడం జరిగింది. వీటిలో ఉన్న ద్రాక్షలు, యాపిల్స్, అరటిపళ్ళని శాంపిల్గా తీసుకొని ఫుడ్ అనలిస్ట్ హైదరాబాద్ వారికి విశ్లేషణ నిమిత్తం పంపిస్తున్నాము. మొత్తం మీద కారణం ఏదైనా విషరసాయనాలతో పండ్లను మగ్గబెట్టకుండా అధికారులు దాడులు నిర్వహించడంపై హర్షం వ్యక్తమవుతోంది. అయితే ఈ దాడులు నామమాత్రంగా మిగలకుండా కొనసాగితే తమ ఆరోగ్యాలు బాగుపడతాయంటున్నారు వినియోగదారులు. అసలు పళ్లలో రసాయనాలు వాడాల్సిన అవసరం ఏముంది? కాల్షియం కార్బైడ్ వల్ల ఏం జరుగుతుంది? అది ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇలాంటి వివరాలు తెలిస్తే కళ్ళు బైర్లు కమ్మక మానవు. ఈ వ్యవహారంపై హైకోర్టు జోక్యం చేసుకోవడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఇంతకీ హైకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసింది? పండ్ల వ్యాపారం, దీన్ని మించిన లాభసాటి బేరం మరొకటి లేదు. ఇవి ఆరోగ్యానికి మేలు చేసేవి కావడంతో ప్రతి ఒక్కరూ తమ తమ తాహతుకు బట్టి పళ్లను కొనుగోలు చేస్తారు. హోల్సేల్ అయినా రీటైల్ అయినా వ్యాపారం భారీ లాభాలని తెచ్చిపెడుతుంది. అయితే సరుకు కుళ్ళిపోయింది అంటే తీవ్రంగా నష్టపోక తప్పదు. ఇటు లాభాలకు లాభాలు రావాలి, అటు సరుకు పాడవకూడదు. దీనికోసం వ్యాపారులు వినియోగదారుల ప్రాణాల మీదకి వేసే పాచికే ఈ రసాయనాలు. సాధారణంగా పళ్ళు కాస్త మెత్తగా ఉన్నా బాగా మగ్గిపోయి ఇక నిల్వ ఉండవు అన్న పరిస్థితిలో ఎంతో కొంతకు అమ్ముకోవాలి. అలా నష్టాల్ని మూటగట్టుకోవటం ఇష్టం లేని వ్యాపారులు ఏకంగా ప్రాణాలతోనే చెలగాటమాటం మొదలుపెట్టారు. రసాయనాల్ని చల్లి వాటిని మరింత ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు. ఇందుకోసం వాడే కాల్షియం కార్బైడ్ ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. పళ్ళు కడుక్కుని తిన్నా దాని ప్రభావం కాస్త తగ్గుతుంది తప్ప పూర్తిగా పోదన్నది నగ్న సత్యం. అందుకే ఈ వ్యవహారంలో హైకోర్టు ప్రజల పక్షాన నిలిచింది. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న పండ్ల వ్యాపారులపై కన్నెర చేసింది. కాయల్ని మగ్గపెట్టేందుకు కాల్షియం కార్బైడ్ వాడటంపై నిప్పులు చెరిగింది. వీరంతా ఉగ్రవాదుల కంటే ప్రమాదకారులను వ్యాఖ్యానించింది. భవిష్యత్ తరాల్ని దెబ్బతీసే చర్య అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాదులు ఎదురుగా వచ్చి హతమారుస్తారు. పండ్ల వ్యాపారులు విషాన్ని మానవ శరీరంలోకి చొప్పిస్తూ ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారని మండిపడింది. వీరి చర్యలు పరోక్షంగా భవిష్యత్ తరాల్ని నిర్వీర్యం చేసేలా ఉన్నాయంటూ ఘాటుగా స్పందించడంతో ఈ అంశం తెరమీదకొచ్చింది.
కాల్షియం కార్బేట్ తో పక్వానికి వచ్చిన పండ్లను తినటం వల్ల శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అదే వాదనతో ఇటు న్యాయస్థానం కూడా ఏకీభవించింది. పిల్లల నాడీ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలపాలని ఎమికస్ క్యూరీని ఆదేశించింది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పింది. పండ్ల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించడం వల్లే అధికారులు కదిలి శాంపిల్స్ ని ల్యాబులకు పంపారు. రంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్ లో మొత్తం 4 మార్కెట్లలో జరిపిన తనిఖీల్లో కాల్షియం కార్బేట్ వాడకం జరుగుతున్నట్లు ఇప్పటికే తేలింది. ఇదే నివేదికను అధికారులు కోర్టుకు సమర్పించారు. అటు ఏపీలో జరుగుతున్న తనిఖీలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక మార్కెట్ వర్గాల వాదన చూస్తే మరోలా ఉంది. ప్రభుత్వాలు సరుకు నిల్వ చేసేందుకు సరైన సదుపాయాలు కల్పించకపోవడం వల్లే కార్బేట్ ను వాడాల్సి వస్తోందని వాదిస్తున్నారు. సీజనల్ గా టన్నులో వచ్చే పళ్లను వెంటనే పక్వానికి తెచ్చి అమ్మకానికి సిద్ధం చేయాలని, లేదంటే పాడైపోతాయని కోర్టుకు చెప్పారు. మరో విషయం ఏంటంటే కాల్షియం కార్బేట్ పై నిషేధం ఉన్నా వ్యాపారులకు అది ఎక్కడి నుంచి వస్తోందనే దానిపై కూడా ధర్మాసనం దృష్టి సారించింది. మొత్తం మీద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ పళ్ల కల్తీని అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. అటు వచ్చే నెల 2వ తేదీన ఈ అంశం కోర్టు ముందుకు రాబోతోంది. ఇది ఇవాటి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.